నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ ఆసరా నిధులను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం. పక్క రాష్ట్రంలో ఉంటూ విమర్శలు చేయటం పరిపాటిగా మారిందని ధ్వజం. 64వ డివిజన్ కంట్రికలో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు విజయవాడ నగర అభివృద్ధికి ₹1 నిధులు కూడా కేటాయించలేదని విమర్శ. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు టీడీపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కారణంగానే సమ్మెను నిలిపివేశామన్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు వెల్లడి. తమపై నమోదైన కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించిందని స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే పక్క రాష్ట్రాల నుండి బాబు స్టార్ క్యాంపైనర్లు వస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం, పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపైనర్లు ఉన్నారని, మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్లు అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై విసుర్లు విసిరారు. ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠ, ఆయనకు తోడు ఈనాడు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. రోజు ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావటం నిజంగా కలికాలం అనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దం ఏమిటో తెలుసా? ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు. వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు, విజయవాడ నగర అభివృద్ధికి చంద్రబాబు ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 64వ డివిజన్ కంట్రిక ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 64వ డివిజన్లో స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 64వ డివిజన్ను పూర్తిగా విస్మరించారన్నారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నాడని, విజయవాడ నగర అభివృద్ధికి చంద్రబాబు ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వెచ్చించి కృష్ణలంక రిటైనింగ్ వాల్,
ఆర్ఓబి బ్రిడ్జిలు అభివృద్ధి చేశారన్నారు. చర్యలు తీసుకుంటాం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే డివిజన్లో మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా, ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా అశ్రద్ధ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి, విజయవాడ నగర ప్రజలను మోసం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఇక్కడికి డ్రైనేజీల కోసం డబ్బులు వస్తే ఆ డబ్బులను కూడా అమరావతికి డైవర్ట్ చేసుకున్న వ్యక్తి. ఎందుకంటే విజయవాడ నగరానికి ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానివ్వండి, 100 కోట్ల రూపాయలు పెట్టి కృష్ణలంకలో రిటర్నింగ్ వాళ్ళు కానివ్వండి, ఇదే విధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి బ్రిడ్జెస్ కానివ్వండి, ఆర్ఓబీలు కానివ్వండి, పార్కులు డెవలప్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి గారు మాకు డెవలప్మెంట్ చేస్తున్నారు. గతంలో మరి ఇక్కడ బోండోమా అని చెప్పని కొవ్వు బలిసిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. కానీ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 64వ డివిజన్లో మరి మనకి రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి గుమ్మానికి వెళ్ళాం. ఏదైతే బీవీ సుబ్బారెడ్డి స్కూల్ ఉందో మరి ఆ ఏరియాలో కూడా పర్యటన జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇన్ని పొందాము, మా ఇంట్లో అమ్మఒడి వచ్చి పిల్లవాడు చదువుకుంటా ఉన్నాడు, ఆరోగ్యం బాగోలేకపోతే మరి జగనన్న ఏదైతే ఆరోగ్య సురక్ష పెట్టారో మరి దాని ద్వారా మా కుటుంబంలో మేలు జరుగుతోంది అని చెప్తా ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి ఏదైతే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 64వ డివిజన్లో కొంచెం డ్రైన్స్ అనేటువంటి ఇబ్బంది ఉంది. మరి దాన్ని 64వ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే ఎమ్మెల్సీ రహుల్లా గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు అందరూ పాల్గొనడం జరిగింది. గత 3 రోజులుగా మేము డివిజన్లో తిరుగుతున్నాము. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా సమస్యలు ఏమీ లేవు. అన్నీ ప్రతి గడ తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. 42 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత అంగన్వాడీలకు పోరాటం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు అంగన్వాడీలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ 42 రోజులుగా 11 డిమాండ్ల మీద సమ్మె చేపట్టడం జరిగిందని, అంగన్వాడీల నిరసనకు అన్ని వర్గాల నుండి సహకారం అందిందని తెలిపారు. సమ్మె పరిష్కారం కోసం మంత్రివర్గం ఉపసంఘం 7 సార్లు సమావేశమైందన్నారు. 7వసారి జరిగిన సమావేశంలో మా సమస్యలపై పరిష్కారం లభించిందన్నారు. యూనియన్ తోటి అట్లనే ప్రభుత్వం అంగీకారంతో కన్సర్న్ అమౌంట్ పెంచుతామని చెప్పేసి కూడా రిటర్న్ పూర్వకంగా రాసిస్తున్నందువల్ల మేము తాత్కాలికంగా ఆ అంశం మీద అంగీకారం కుదిరి మేము సమ్మెను విరమించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అంటే ఒక గవర్నమెంట్ వైపు నుంచి హామీ వచ్చిన తర్వాత తప్పకుండా నమ్ముతాము. గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇంతకాలం ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం చాలా పెద్ద పోరాటాలు చేశాం. మదర్స్ కమిటీలకు వ్యతిరేకంగా మదర్స్ కమిటీలు ఇచ్చింది 8 మంది మదర్స్ ఉద్యోగాలు వేసేయచ్చు, తీసేయచ్చు, అటువంటి ప్రమాదకరమైన తీసుకొచ్చింది. ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్న పెద్ద పోరాటం చేసాం. రద్దు చేస్తానని ఇచ్చిన జీవోని ఇంప్లిమెంటేషన్ కోసం కూడా చాలా పెద్ద పోరాటం చేసాం. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది, పోరాడతాం, మళ్ళీ వాడి ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళీ పోరాడతాం. పోరాటానికి ఫుల్ స్టాప్ ఉండదు ఎప్పుడూను. 12వ తేదీ నుంచి కూడా నిన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు, మినీ అంగన్వాడీ టీచర్లకు సమ్మెను పూర్తిగా సహకరించినటువంటి వాళ్ళు. అలాగే అదే కాలంలో కూడా ప్రతిరోజు మా యొక్క టెంట్లలో ఆయా జిల్లాల్లో, ప్రాజెక్టులో, రాష్ట్ర స్థాయిలో కూడా జరిగే నిరసన ప్రదర్శన కార్యక్రమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా దగ్గరుండి మా యొక్క సమస్యల్ని నీట్గా మొత్తం కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి అన్ని రకాలుగా సహకరించినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మేము ఖచ్చితంగా కూడా 42 రోజుల నుంచి పోరాటం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పశ్చిమ టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జలీల్ ఖాన్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కత్తిరించి నారా లోకేష్కు తెలిపిన టీడీపీ నేతలు
కేసినేని చిన్ని శివనాథ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసినేని చిన్ని శివనాథ్ మాట్లాడుతూ, యువగళం పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల మన్ననలను పొందిన ఏకైక యువ నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా మనోధైర్యంతో ప్రజాదరణ సాధించి విన్న వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. యువగళ రథసారథి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మొత్తం ఇవాళ విజయవాడ నగరంలో వాడవాడల అన్ని వార్డుల్లోనూ ఘనంగా తెలుసుకున్నాం. ఇవాళ జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ జలీల్ ఖాన్ గారి ఆఫీస్లో వారి జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నాం. ఇవాళ మనం రాబోయే ప్రభుత్వంలో ఇక్కడ మన ప్రాంత సమస్యలు మొన్న యువగళం పాదయాత్ర ద్వారా వారు తెలుసుకోవడం జరిగింది. యువగళం పాదయాత్రలో జలీల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో అమరావతి నుంచి విజయవాడలోకి ప్రవేశించినప్పుడు ఘన స్వాగతం పలికాం. విజయవాడలో వ్యక్తి అహంకారం లేదు, సామాన్య కార్యకర్తగా భావించి తెలుగుదేశం పార్టీకి సేవలు చేయాలి, అదే తెలుగుదేశం పార్టీకి అండ ఉండాలి. ఈ పేదరికం నిర్మూలనలో కొంత భాగం ఆయన కూడా ఆయన ట్రస్ట్ తరఫున ఖర్చు పెట్టి వాళ్ళకి కాపాడుకోవాలనే ఆలోచనతో తన స్థాయి మర్చిపోయి కార్యకర్తగా విజయవాడ పార్లమెంట్లో రాత్రి పగులు అనుకోకుండా కష్టపడుతున్న నాయకుడు చిన్ని గారు. అట్లాగే మీకు పట్టాభి గారి విషయం తెలుసు. నేను నా కోసం ఎక్కువ మాట్లాడను, పార్టీ ఆఫీస్ వెళ్తే ఈ పట్టాభి గారి గురించే మాట్లాడతా. ఆయన కూడా అన్నిటికీ తెగించి ప్రాణం కూడా లెక్క చేయకుండా, పోయినా లెక్క చేయకుండా. కార్యదర్శి యువగళ రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ గారి నేతృత్వంలో చాలా ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొద్ది నెలలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి, మొబైల్ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు కొన్ని వేల మంది పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి వ్యక్తి, మెడికల్ క్యాంపుల ద్వారా మరి అనేక మందికి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పిస్తున్నటువంటి నా ఆప్త మిత్రులు కేసినేని చిన్ని గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం, అదేవిధంగా మరి యువగళాన్ని రాష్ట్రంలోని వంట నూనెల వ్యాపారస్తులందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాలని అసోసియేషన్ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచుల్ రెడ్డి కోరారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఆయిల్ వ్యాపారస్తులకు విజిలెన్స్ యాక్ట్ ఉన్నప్పుడు రోజుకొక వ్యాపారస్తుడిని అరెస్టు చేస్తూ దుకాణంలో ఉన్న సరుకు మొత్తాన్ని సీజ్ చేసే చట్టం ఉండేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టం నుండి యావత్ వ్యాపారస్తులను విముక్తి చేశారని తెలిపారు. అదేవిధంగా తిరిగి కేంద్ర ప్రభుత్వం వంట నూనె లూజ్ అమ్మకూడదని, ప్యాకింగ్ మాత్రమే అమ్మాలని చట్టాన్ని తెచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మన రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయకుండా నిలుపుదల చేశారని విమర్శించారు. తిరిగి 2023లో ఇదే లూజ్ ఆయిల్ ప్యాకింగ్ చట్టం కేంద్రం అమలు చేయమంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యావత్ వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకుని ఆ చట్టాన్ని నిలుపుదల చేశారన్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఏ రకంగా సపోర్ట్ అందింది, ముందు మా ట్రేడ్కి నిలబడాలి అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్ట్ కావాలి అనే దాని గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిపై ఇంకా విశదీకరంగా మా అధ్యక్షులు వారు మాట్లాడతారు. మీరందరూ కూడా గతంలో మనం ఆయిల్ లూజ్గా అమ్మటం జరిగేది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్యాకింగ్ యాక్ట్లోకి తీసుకురావడం. ఈ ప్యాకింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మరి మా ట్రేడ్ అంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు కూడా బ్రాండింగ్ చేసుకునే పరిస్థితిలో లేక ఆ మిషన్ లోన్స్ తీసుకొచ్చే వ్యాపారం నడుపుతున్నాం. ఇవాళ ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో మళ్ళీ దీనికి కూడా వడ్డీ మాకు భారం అయిపోతుంది. సో మేము మా అసోసియేషన్ తరఫున, మా స్టేట్ అసోసియేషన్ తరఫున మీ ద్వారా మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే, మా అందరినీ గవర్నమెంట్ అధికారులు ఒకసారి మా సమస్యలు వాళ్ళ మీటింగ్ పిలుస్తారో ఎలా గ్యాదర్ చేస్తారో మమ్మల్ని అందరినీ పిలిచి మాతో మీటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క సమస్యలు తెలుసుకొని మా ట్రేడ్ని నిరవధికంగా కొనసాగేటట్టుగా, మీకు తెలుసు నిత్యావసర వస్తువు ఎడిబుల్ ఆయిల్స్ అనేది వేల సమస్యలు పురాతన కాలం నుంచి ఉన్నాం మేము వ్యాపారంలో. ఆ సమస్యలతో పాటు విపరీతమైన సమస్యలు మా ట్రేడ్ ఉన్నప్పుడు
ఏ విధంగా గవర్నమెంట్లు మాకు సహకరించాయి, ఆ గవర్నమెంట్ సహకారం ఎంత తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మా గవర్నమెంట్ సహకారం అందించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళను విన్నవించుకునేదానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మా సెక్రటరీ గారు పెట్టిన సమస్య ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటామని. ఇదే వాణిజ్య వర్గాలు 1998, 2000లో వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు మనకు ఒక విజిలెన్స్ యాక్ట్ ఉండేది. ఆ విజిలెన్స్ యాక్టు రాను రాష్ట్ర ప్రజలకు మరో 3 నెలల్లో మంచి రోజులు రాబోతున్నాయని టీడీపీ నాయకులు కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ కార్పొరేటర్ నెలివండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో రాఘవయ్య పార్క్ సమీపంలోని నిర్మల్ హృదయ భవన్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. టీడీపీ నాయకులు కేశినేని చిన్ని, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు, అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభి, నెలివండ్ల బాలస్వామి కేక్ కట్ చేశారు. అనంతరం నిర్మల్ హృదయ భవన్లో ఉన్న నిరాశ్రయులకు పండ్లు, స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ లోకేష్ తన పాదయాత్రలో యువకులనే కాదు వృద్ధులను, నిరాశ్రయులను పలకరించి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే వారిని ఎలా ఆదుకోవాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అనే ప్రణాళికలు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు బాలస్వామి, ఇక్కడ నిర్మల హృదయ భవన్లో మా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పిలిచి మరి మమ్మల్ని అందరినీ పట్టాభిని అందరినీ కూడా పిలిచి ఈరోజు ఇక్కడ నిర్మల హృదయ భవన్లో ఉన్నటువంటి వృద్ధులకి ఫ్రూట్స్, స్వీట్స్, బిస్కెట్స్ పంపిణీ చేయటం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇది జాతీయ ప్రధాన కార్యదర్శి యోగాల రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ నిర్మల్ హృదయ భవన్లో స్థానిక కార్పొరేటరు సోదరులు బాలస్వామి గారి నేతృత్వంలో ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అంతా కూడా నారా లోకేష్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. యోగళం పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ధైర్యాన్ని, భరోసానిస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్. తాతకి తగ్గ మనవడిగా నారా చంద్రబాబు నాయుడు గారికి అసలైనటువంటి వారసుడిగా ఈ రోజున నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు ముఖ్య అతిథిగా, అంతేకాకుండా అతిథిగా మన పట్టాభి గారు, మన బాలా గారి ఆధ్వర్యంలో ఇవాళ నిర్మల హృదయ భవన్లో ఇక్కడ పళ్ళు మరియు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం, ఇటువంటి సేవా కార్యక్రమాలు మొత్తం సెంట్రల్ నియోజకవర్గం మొత్తం మీద జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరుగుతున్నాయి. ఆయన తన పాదయాత్రలో యువకులనే కాదు వృద్ధుల్ని, అనాథల్ని ఎటువంటి పరిస్థితుల్లో రేపు చంద్రబాబు నాయుడు గారికి మహాత్మా గాంధీ వర్ధంతి రోజు నుంచే సర్పంచులు మలదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నారని వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో సర్పంచులు మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతున్నారన్నారు. ఈ మేరకు విజయవాడ బాలోత్సవ భవన్లో సమావేశమై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సమావేశం అనంతరం ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆఫ్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ జనవరి 30 నుంచి మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందామని ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు. 16 డిమాండ్లు తమ వ్యక్తిగతమైన సమస్యలు కావని, రాష్ట్రంలో 3,50,00,000 మంది ప్రజలు న్యాయబద్ధమైన సమస్యలని తెలియజేశారు. గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు డిమాండ్లుగా మా రాష్ట్ర కమిటీ భావిస్తోంది. ఆ రకంగా గుర్తించవలసిందిగా మేము ఈరోజు తీర్మానించడమే. ఈ 16 డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఇక నుంచి జరగబోయే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలని బహిష్కరించవలసిందిగా, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ అలాగే కార్పొరేషన్
సర్వసభ్య సమావేశాలని బహిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున తీర్మానించడం అయింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టి గ్రామ వికాస పత్రాలు, గ్రామ అభివృద్ధి గురించి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రూపొందించవలసిందిగా పిలుపునివ్వటం జరిగింది. నారా లోకేష్ యువగళం ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నారని టీడీపీ నేత కేశినేని శివనాథ్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ నేత కేశినేని చిన్ని, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పుకొచ్చారు. మా యువ నాయకుడు రేపు రాబోయే మా పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి వారసులైన నారా లోకేష్ గారు ఇవాళ యువగళం పాదయాత్ర ద్వారా మొత్తం రాష్ట్రమంతా పర్యటించి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని వారి బాగోగులు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో రాగానే వాటిని ఎట్లా పరిష్కరించే విధంగా వారి యొక్క పాదయాత్ర దిగ్విజయం సాగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో లోకేష్ గారి పాదయాత్రకి ఈ యువ నాయకులందరూ కలిసి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆయన పాదయాత్రకి వాళ్ళ విజయవాడ నగరమే ఒక హైలైట్గా నిలవటం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున, యావత్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళ రథసారథి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు 3200 కిలోమీటర్లు రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తుకి ఒక గ్యారెంటీని ఇచ్చే విధంగా యువగళం పాదయాత్ర సాగినటువంటి తీరు, ప్రజల నుంచి వచ్చినటువంటి అపూర్వమైనటువంటి స్పందన, ఇవన్నీ చూసిన తర్వాత అలా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చిన యూత్ అందరికీ, కేసీఆర్ చిన్ని గారికి, పట్టాభి గారికి అందరికీ ధన్యవాదాలండి. మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, పాదయాత్ర నారా లోకేష్ గారి పాదయాత్ర రాష్ట్ర చేతిలో మిగిలిపోబోతుంది. ఆంధ్రప్రదేశ్ యువత నిరుత్సాహపడి, మాకు ఉద్యోగాలు లేక కష్టాలు పడి, ఇన్వెస్ట్మెంట్ లేని సమయంలో, ప్రశ్నిస్తే అరెస్టులు చేసే సమయంలో యువత అంతా బాధపడుతున్నప్పుడు నారా లోకేష్ గారు ఒక పాదయాత్ర చేసి యువగలం అని పెట్టి యువకులకు ఒక గలం క్రియేట్ చేయడం కోసం 3000 కిలోమీటర్ల పైగా 250 రోజులు ఇంటికి వెళ్ళకుండా పాదయాత్ర చేశారు. ఆయనకి ఎన్ని అడ్డంకులు సృష్టించిన మీరెన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 7వ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో గడప గడపకు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ వెళ్లి ఈ 4.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొండ ప్రాంత ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వారికి మంచినీరు కావాలి అంటే కిందకు దిగువచ్చి పట్టుకునే వాళ్లని, కానీ నేడు ఇంటి వద్దకే కుళాయి ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముసలివారు మెట్లెక్కి దిగడానికి ఇబ్బందులు పడ్డేవాళ్లని రైలింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, నాడు నెహ్రూ హయాంలో తరువాత మరలా అంత అభివృద్ధి ఇప్పుడే జరిగిందని ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రెండవ రోజు సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారు ఒక నాయకత్వంలో నేను, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, సోదరులు అధ్యక్షులు సంపత్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు జగ్గా గారు కానివ్వండి, ఉదయ్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు క్లైవ్ గారు కానివ్వండి, మహిళా నాయకులు సుభాషిణి గారు, సుజాత గారు. 7వ డివిజన్లో మరి రెండోసారి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మాధురి గారు, మరి స్థానిక పెద్దలందరం కూడా కలిసి ఈరోజు ఈ యొక్క బండతోటి సెంటర్లో తిరగటం జరిగింది. నిజంగా ఈరోజు ప్రతి గుమ్మానికి వెళ్తుంటే ఒకటే అంటున్నారు, ప్రతి మహిళ, ప్రతి పెద్దలందరూ కూడా ఈరోజు వాళ్ళు చూసిన అభివృద్ధి ఇదే రోడ్లో గతంలో మేము వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం రోడ్లు మెట్ల మార్గం కానీ, రైలింగ్స్ కానీ, మరి వాటర్ సమస్య కానీ అన్నీ కూడా క్లియర్ చేసుకున్న అవినాష్ గారికి ఆ రోజు చెప్పిన వెంటనే మరి ఈరోజు పని కొబ్బరికాయ కొడతామే అని గత ప్రభుత్వంలో చూశారు. కానీ రెండో రోజు గడప గడప ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అభ్యర్థి దేవినేని అవినాష్ గారికి, మన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, 7వ డివిజన్ స్థానిక పెద్దలకి, మహిళా నాయకులకి, మరియు విచ్చేసిన వాలంటీర్స్కి, ఆర్పీస్ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మన రెండో రోజు చూసుకున్నట్టయితే కొండ ప్రాంతం అండి, చివరి వరకు వెళ్ళాము. గతంలో ఇన్నిసార్లు వచ్చిన నాయకులు ఎవరంటే మన దేవినేని అవినాష్ అన్న పేరే చెప్తున్నారు అందరూ. మళ్ళీ వచ్చే వైఎస్ఆర్సీపీకి
నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ముందు ఆయన రాజీనామా చేయడంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సదరు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నర్సరావుపేటలో కొంతకాలంగా పార్టీలో అంతర్గత సమస్యలు ఉండటంతో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో అనిశ్చితికి తాను కారణం కాదని వెల్లడించారు. మన వ్యాపారాలు చూసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. విజయవాడ నగరంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన విరుచుకుపడ్డారు. కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడుగా మారాడని అన్నారు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనకనే నాని అటు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక 3-4 కూడా నాని వెంట లేరని తెలిపారు. ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. నేను పెద్ద నాయకుడు అనుకున్నాను. స్థాయి లేని నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం. మొన్నటిదాకా మా వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు. ఈ మధ్య అతను అవినాష్ అనుచరుడిగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అట్లాంటి అవినాష్ అనుచరుడు ఏం చేస్తాడు? తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి. కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు. మరి 9.5 సంవత్సరాలు ఎంపీ చేసిన ఆయనకి వాళ్ళు గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడని 2014 నుంచి 19 దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇతను పెద్ద ఓసర వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు. పీఆర్పీలో రంగు మార్చాడు, తెలుగుదేశంలో రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఇటువంటి ఓసర వెళ్ళి మాటలు కూడా మనం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది. నలుగురు మందిని కూడా తీసుకెళ్ళలేని వ్యక్తి కార్యకర్తలను తీసుకెళ్తాడా? మా తెలుగుదేశం కార్యకర్తలు నీకు అంత చీప్గా కనపడ్డారా? త్యాగధనులు, ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు కుటుంబం మేము, ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాలేదు. అటువంటి వ్యక్తి కార్యకర్తలను తీసుకెళ్తాడా? నువ్వు ఆలోచించుకో. నువ్వు నలుగురిని తీసుకెళ్ళావు, నీ స్థాయి అది. నీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు. నిన్ను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు. మన పార్టీలో కొత్త ఇంకేం ఇబ్బంది పడతారు? అసలే మన వరస్ట్ పార్టీ. అట్లాంటి దాంట్లో ఇంకో వరస్ట్ తయారయ్యాడంటే మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి మీరు చెప్పారు కదా, నిన్న బుద్ధ వెంకన్న గారు కూడా చెప్పాడు, లోకేష్ గడ్డంలో ఉన్న తెల్ల. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై బీజేపీ నేత భానుప్రకాష్ విరుచుకుపడ్డారు. మణిపూర్లో 2 తెగల మధ్య జరుగుతున్న గొడవలను బీజేపీకి ఎలా ఆపాదిస్తారని మండిపడ్డారు. ముందు విషయం పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన వీడియోలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. రాజకీయ భవిష్యత్తు కోసం ఊసరవెల్లి రాజకీయాలను షర్మిల ఆడుతున్నారు. ఈ 2 నాల్కుల ధోరణిని విడనాడి ప్రజలకు మేలు చేయండి. కాంగ్రెస్ పార్టీకి మరో భస్మాసురుడి హస్తం తోడైంది. మాకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రజలు మిమ్మల్ని స్వీకరించలేరు. కానీ ముందు విషయ పరిజ్ఞానంతో మాట్లాడటం షర్మిల తెలుసుకోవాలంటూ భానుప్రకాష్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు ఇదే జరుగుతోంది. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? ఆ రోజు ప్రశ్నించుంటే మీరు ఈరోజు ప్రశ్నించే ప్రశ్నకి ప్రజలు మిమ్మల్ని నమ్ముండేవాళ్ళు. ఇది కేవలం ఆమె విమర్శించాలని చెప్పి విమర్శిస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీని మణిపూర్లో అంట. అక్కడ 2 తెగల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 2 తెగల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నువ్వు తెలుసుకొని మాట్లాడు. తెలియకుండా విషయం మీద పరిజ్ఞానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శించాలి, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే ఓట్లు వస్తాయని చెప్పి ఒక భావంతో ఉన్న. అసలు మీరే
కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి వీడియోలు కానీ చూపిస్తే ఆశ్చర్యపోతారు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్లేదు. ఈరోజు ఎత్తి బుధాన వేసుకున్నారు. నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీవు ఊసరి వెళ్ళి రాజకీయాలు ఆడుతున్నావు తప్ప ప్రజలు నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ఊసరి వెళ్ళి రాజకీయాలు, ఈ 2 నాలుగుల ధోరణిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సరే, కాంగ్రెస్ అంటేనే భస్మాసుర హస్తం, ఇంకో హస్తం యాడ్ అయింది దాంట్లో. మాకేమి దీనివల్ల నష్టం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో భస్మాసుర హస్తం యాడ్ అయింది. వాళ్ళు ఎక్కడ చేయబడితే అక్కడ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్కి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, విశాఖ సముద్ర గర్భంలోనూ సముద్రం మీద నారా లోకేష్ భారీ చిత్రపటాన్ని స్వయంగా ప్రవీణ్ గోపాల్ ప్రదర్శించారు. సముద్రం మీద సాహసోపేతంగా నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రవీణ్ గోపాల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ ఆసరా నిధులను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం. పక్క రాష్ట్రంలో ఉంటూ విమర్శలు చేయటం పరిపాటిగా మారిందని ధ్వజం. 64వ డివిజన్ కంట్రికలో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు విజయవాడ నగర అభివృద్ధికి ₹1 నిధులు కూడా కేటాయించలేదని విమర్శ. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు టీడీపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కారణంగానే సమ్మెను నిలిపివేశామన్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు వెల్లడి. తమపై నమోదైన కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించిందని స్పష్టీకరణ. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.